ఆయన నోటిలో మాట విడుదలవుతుంది. నీవు లేచి అంటానే లేవగలిగిన శక్తి ఆయనలో నుండి వాళ్ళలోకి వెళ్ళింది. ఆయన గొప్పవాడయ్యాడు. ఆ శక్తి వారిని పరిపెత్తుకొని నడిపించింది. ఎందుకు యేసుప్రభు పరిపెత్తుకున్నాడు అన్నాడు? ఎందుకు? పరుపు దేనికి గుర్తు? బైబిల్లో పరుపు మూడింటికి గుర్తు. ఒకటి రోగానికి గుర్తు. హాస్పిటల్లో బెడ్స్ అంటారు. 70 పడకల ఆసుపత్రి, 100 పడకల ఆసుపత్రి. ఆ పడకల మీద ఎవరు పడుకుంటారు? పడక దేనికి గుర్తు? చెప్పండి అమ్మా. రోగానికి గుర్తు. 2 పడక, మామూలు పడక, రాత్రుల్లో పడక దేనికి గుర్తు? నిద్రకు గుర్తు. అర్థమైందా? మరి ఇంకో మాట ఉంది. హెబ్రీ 13వ అధ్యాయంలో వివాహాన్ని గురించి ఏం చెప్తుందంటే, వివాహం అన్ని విషయంలో ఘనమైంది, పాన్పు నిష్కలంకమైంది. పాన్పు అంటే బెడ్, పడక. బెడ్ ఈజ్ అన్డిఫైడ్. అంటే పాన్పు అనేది పాపానికి గుర్తు. పాపం చేసేవాడు పడక మీద పాపం చేస్తాడు. అనగా పడకెత్తుకొని నడవటం అంటే అర్థమైందో తెలుసునా మీకు? మూడింటి మీద విజయము, రోగం మీద విజయం. ఇంకో మాట, పరుపు సుఖానికి గుర్తు, నిద్రా సుఖాన్ని. ఈ వ్యక్తి పరిపెట్టుకొని నడుస్తున్నాడు. దేవుని శక్తి, ఆయన ఎంత గొప్పవాడో. ఏమి? ప్రజలకు రోగము నుండి బలం ఇచ్చాడు. విజయము, శక్తి దేని మీద? రోగం మీద. చాలా మంది నడవలేకున్నాయా? మరి ఆ నడిచే శక్తి ఎవరిస్తారు? రెండవది మరి సుఖాలు, సుఖము మీద విజయం ఎవరిస్తారు? వాడు పడక మీద వండుకున్నాడు, ఇప్పుడు పడకెత్తి వేపునేసుకొని నడుస్తున్నాడు. అర్థమైంది? ఎందుకు నడవమన్నాడు? ప్రజలకు సాక్ష్యం. తర్వాత పడక పాపానికి గుర్తు, పాపం మీద విజయం. ఈ శక్తి, ఈ విజయం ఇచ్చిన వాడెవరు? ప్రభువైన యేసు. ఈయనెంత ఘనుడో చూడండి. అంతేకాదు, యేసు ప్రభు ఒక మాట అన్నాడు. చదవండి, యోహాను సువార్త 10వ అధ్యాయం. ఆయన గొప్పతనాన్ని గురించి ఆయన చెప్పిన మాట. యోహాను సువార్త 10వ అధ్యాయం 18వ వచనం. అందరూ చదువుదాం. ఎవడును నా ప్రాణము తీసుకున్నట్టు నా అంతట నేనే దాన్ని పెట్టుచున్నాను. దాన్ని పెట్టుటకు నాకు అధికారం గలదు, దాన్ని తిరిగి తీసుకున్నట్టుకు నాకు ప్రాణం పెట్టేదానికి అధికారం ఉందంట. ప్రాణము తీసుకునేదానికి అధికారం ఉంది. ఎవరికున్నది అధికారం అండి? ఎవరికన్నా ఉందా? అసలు ఎవరు ప్రాణం పెట్టరు, ప్రాణం పోగొట్టుకుంటారు. అవునా? ప్రాణం పెట్టేవాడు ఎవడు లేడు. ప్రాణం కోసమే బతుకుతున్నారు, ప్రాణం కోసమే హాస్పిటల్కి వెళ్తున్నారు. ప్రభు అన్నాడు, నేను ప్రాణం పెడతా. ఎవరి కొరకు? మానవుల పాప ప్రాయశ్చిత్తార్థమై రక్ష. నేను ప్రాణం అంటే నా చేతిలో. ఎంత ఆయన గొప్పవాడాయే. నీవు కుమారుని గంట ఆయనకి యేసు పేరు పెడతా. ఆయన ఏమవుతాడు అమ్మా? ఆయన ఏమవుతాడమ్మా? ఇట్లుండి ఆయన ఏమవుతాడు? గొప్పవాడవుతాడు. ఏంది ఆయనలో ఉన్న గొప్పతనము అమ్మా? ఏంది ఆయనలో ఉన్న గొప్పతనము? ఆయన ప్రాణము పెట్టగలడు. ఇప్పుడు మనం ఉన్నాము, చాలా మంది చనిపోవాలనుకుంటారు. మరి కూర్చొని ప్రాణాన్ని వదిలేయగలరా? లే. పోయాడన్నా ఉరేసుకోవటమో, రైలు కింద పట్టమో, మందు తాగటమో చేస్తే గాని సావడం. ఈయనంటాడు, అవన్నీ చేయని అవసరంలా. ఏం చేస్తా? నా ప్రాణం ఇచ్చేస్తా, ఆ తర్వాత తిరిగి తీసుకుంటా. కనుక
ప్రాణమును పెట్టి తిరిగి లేచిన వాడు ఎవరు? ముందే చెప్పాడు, ఆయన అంత ఘనుడు, గొప్పవాడు. అందుకని పౌలు అన్నాడు, ఆయన ఎంత ఘనుడో చూడండి. ఎవరు చెప్పారా మాట? గబ్రియేలు దూత. మరేం చెప్పాడు? అంతేకాదు, ఆయన ప్రాణాన్ని ఆయన పెట్టడం తీసుకోవటం కాదు. ఈ లోకములో ఆయన ఉన్న దినాలలో చనిపోయిన వారి ప్రాణాన్ని ప్రభు ఇచ్చాడు. అవునా? యేసు ప్రభు చనిపోయిన వారిని బ్రతికించాడు. చదవండి, యోహాను సువార్త 11వ అధ్యాయం 11వ అధ్యాయంలో 43వ అందరు కలిసి చూద్దాం. ఆయన అలాగ చెప్పి లాజరు బయటికి రమ్మని బిగ్గరగా చెప్పగా. ఎవరు లాజరు? ఎక్కడున్నాడు? లాజరు సమాధిలో ఉన్నాడు. వాళ్ళు అక్కంటుంది, ఇప్పటికి ఎన్ని రోజులైంది? చదవనమాట. ఇప్పటికి ఎన్ని దినాలైందని అన్నదండి. చదవండి. 4 దినములైంది. 39 చివరిలో అతడు చనిపోయి 4 దినములైంది. వాసన కొట్టాడు, కుళ్ళిపోయినాడు. సమాధిలో కుళ్ళిన వారిని పేరు పెట్టి పిలుస్తున్నాడు. లాజరు, లేచిరాము. అర్థమైనా? లేచిరాము. ఎవరు చేయగలరు ఈ పని? ఎవరన్నా చేయగలరా? అనగా చనిపోయిన వారిని పేరు పెట్టి పిలిచి బ్రతికించి తన బల్ల ఎదురు దించాడు. ఇక్కడ ఒక మాట నేను మీతో చెప్పాలా? ఇక్కడ ఉన్నటువంటి పురుషులు, స్త్రీలు పాప విషయమై చనిపోయిన వారిని కూడా యేసు ప్రభు ఆత్మీయంగా బతికిస్తారు. దేని వాక్యం చెప్తుంది? యేసు ప్రభు బేతనియా అనే వారి ఊరికి ఎప్పుడు వచ్చినా మార్తా మరియలు ఉన్నారు, కానీ లాజరు లేడు. లాజరు ప్రభువుని చూచింది సమాధిలో నుండి. ప్రియా సహోదరుడా, నీ జీవితంలో ఇటు అనుభవం ఉంటే ఈ రాత్రి ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. బ్రతికిన లాజరుని ప్రభు అన్నాడు, కట్లు విప్పి పోనివ్వండి, పోవయ్యా పో. ఎక్కడికి వెళ్ళాడు? దేని వాక్యం చెప్తుంది? ఆయన బల్ల ఎదుకు వచ్చాడు. ఎక్కడికి వచ్చాడు? ఈనాడు నీవు ఏ దేశంలో ఉన్నా కట్లు నీకు విప్పబడితే, మరణ బంధకములు, పాప బంధకములు, దుర్నీతి బంధకములు విప్పబడితే నువ్వెక్కడికి రావాలా? ప్రభు బల్ల ఎదుకు రావాలా? ఆదివారం ప్రభు బల్ల చుట్టూ చేరాలి. ఇక ఏ పని మనం చేయకూడదు. మరి మీరు శుక్రవారం పనిచేస్తున్నారు, శుక్రవారం సెలవు దినంగా నేర్చుకోండి. కాబట్టి ఆయన ఎంత గొప్పవాడు, అర్థమైందా? కాబట్టి మొదటిది, ఆయన గొప్పవాడాయి అయ్యాడా? దేని ద్వారా? ఆయన జ్ఞానము బోధ ద్వారా. దేని ద్వారా? సూచక క్రియల ద్వారా. దేని ద్వారా? అద్భుతాల ద్వారా. దేని ద్వారా? మరణము నుండి బ్రతికించడం ద్వారా. ఆయన మామూలుగా గొప్పవాడని చెప్పలేదు. ప్రజలు అంటున్నారు ఆయన ఇంత గొప్పవాడు. నీ జీవితంలో ఆయన ఇవన్నీ చేయగలరు. అర్థమైందా? అయితే దీంతో మొదలు కావాలా? ఆయన వాక్యముతో, ఆయన బోధతో. ఆయన బోధ లేకపోతే ఇవి లేవు. ఆయన సూచక్రియలు చేస్తాడు, అక్కర తీరుస్తాడు, రోగాలు స్వస్థపరుస్తాడు, సమస్యలకు పరిష్కారం ఉంది. ఆయన గొప్ప దేవుడు. అయితే నీ హృదయంలో ఆయన బోధను స్వీకరించాలి. ఆయన గొప్పవాడయ్యాడు. రెండవది ఏంటి?
ఆయన గొప్పవాడయ్యాడు. సర్వోన్నతుని కుమారుడు అనబడను. ఇది రెండవది ఇదని చెప్పారు. సర్వోన్నతుని కుమారుడు. ఇందాకనే చెప్పాను నేను, వచ్చేవాళ్ళు వస్తారు, వాళ్ళకంటూ చూడొద్దని. సర్వోన్నతుడు కుమారుడని పరలోక స్వరము చెప్పింది. సాతాను దురాత్మలు పలికారు, ప్రజలు చెప్పారు. ఆనాడు ఎంతమంది చెప్పారు? ఆయన దేవుని కుమారుడని. సర్వోన్నతుడు అంటే ఎవరు? దేవుని